స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. టాలీవుడ్ లో పెద్దగా సినిమాలేమీ లేకపోయినా బాలీవుడ్ సహా వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది శామ్. ఇవే కాకుండా హాలీవుడ్ టీవీ సిరీస్ అయిన సెటాడిల్ లో కూడా సమంత నటిస్తోంది. ఇక ఇటీవల ఐఎండిబి విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో శామ్ 13వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసింది. దీనిపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శామ్ ఇలా రియాక్ట్ అయ్యింది. ఐఎండిబి జాబితాలో 13వ స్థానాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఇది నా కష్టానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నా. ఒక్కోసారి కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అసలు అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయని అర్థం కావట్లేదు. ప్రస్తుతం గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇకపై మరింత కష్టపడి పనిచేస్తా అంటూ శామ్ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల రాకతో పోటీ పెరిగిందని అడిగిన ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది శామ్. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అసలు ఆరోగ్యకరమైన పోటీ మంచిదే కదా, దాని వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక నేను నాతోటి హీరోయిన్లు చూసి స్ఫూర్తి పొందుతాను. వారి విజయాలను చూసి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. అందుకే పోటీని నేను ఎప్పుడు నెగిటివ్ గా చూడను అంటూ శామ్ చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ విషయానికి వస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. దీనికి ఆమె స్వీయ నిర్మాత కావడం విశేషం. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై రూపొందుతున్న తొలి చిత్రం ఇదే. ఇక గత ఏడాది సెప్టెంబర్ లో ఖుషీతో శామ్ అలరించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పెద్ద సక్సెస్ కాలేకపోయినా శామ్ ఫ్యాన్స్ కు మాత్రం ఫిదా చేసింది. ఇక తాను నటించిన వెబ్ సిరీస్ సెటాడెల్ తో త్వరలోనే పలకరించబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.